ప్రపంచంలోని సమస్త ప్రాణుల పట్ల కరుణ చూపించాలని కోరుతూ జైన్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గంటలమ్మ చెట్టు నుంచి బయలుదేరి కూరగాయల మార్కెట్ సెంటర్, జిన్నా టవర్ సెంటర్, నార్త్ సెంటర్, డొంక రోడ్డు మీదుగా అరండాలపేటలోని జైన్ దేవాలయానికి చేరుకుంది. ఈ యాత్రలో చిన్నారులతో పాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైన్ సంఘం నాయకులు దినేష్ మాట్లాడుతూ శాంతి సహనం విలువలను మానవాళికి మహావీర్ బోధించారని చెప్పారు. మహావీరుని జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆయన కోరారు. ఈరోజు మహావీర్ భగవాన్ యొక్క 2624 జన్మ కళ్యాణ గంట పుట్టినరోజు సందర్భంగా శోభాయాత్ర చేశాము. 1 టౌన్ గుడి జైన్ గుడి దగ్గర నుంచి కొత్తపేట అరండల్పేట ఫస్ట్ లైన్ నుంచి అరండల్పేట 3వ లైన్లో మన జైన్ గుడి దగ్గరికి వచ్చి ముగించింది. అందులో దాదాపు 1000 మంది ప్రజలు పాల్గొన్నారు. జైన మతస్థులు. ఆ జైన మతం యొక్క సందేశం అహింస పరమో ధర్మ, బ్రతుకు నీవు. ఈ సందర్భంగా విశ్వశాంతి కోసం మేము ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరంలో 5-6 సార్లు చేస్తూ ఉంటాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే మహావీర్ భగవాన్ యొక్క పుట్టినరోజు, అంటే జన్మ కళ్యాణకు అంటాం మేము. ఈ సందర్భంగా గుంటూరు ప్రజలందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే యాత్ర ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది? కొత్తపేటలో కూడా జైన్ గుడి ఉంది, అక్కడ దాకా వచ్చాము. అక్కడ నుంచి మళ్ళీ అరండల్పేట ఫస్ట్ లైన్ నుంచి అరండల్పేట 3వ లైన్ జైన్ గుడి దగ్గరికి వచ్చి ముగించాం. అహింస పరమో ధర్మ మరియు బ్రతకని ఇవ్వు సందేశాన్ని యావత్ ప్రపంచాన్ని అందించి విశ్వ శాంతి కొరకు చేసిన జైన తీర్థంకర్ భగవాన్ మహావీర్ జన్మ కళ్యాణక్ అంటే ఆయన పుట్టినరోజు యావత్ ప్రపంచంలో అతి ఘనంగా జరగబడుతుంది. ఈ సందర్భముగా మన గుంటూరు నగరంలో జైన మతస్థులు కూడా గుంటూరు గంటలమ్మ చెట్టు నుంచి ఊరేగింపు మొదలుపెట్టి వాయా మైన్ రోడ్డు, జీనా టవరు, అట్నుంచి కొత్తపేట శివాలయం దగ్గర మా మునీశ్వర స్వామి దర్శించి అట్నుంచి 3 వంతెల కాటి నుంచి 1వ లైన్ నుంచి ఇక్కడ అరండల్పేట 3వ లైన్లో ఈ ఊరేగింపు ముగించింది. ఈ ఊరేగింపులో వందల కాదు వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరియు ప్రతి ఒక్కరు కూడా మహావీర్ స్వామికి జయకార్ దేవుడి యొక్క జన్మ కళ్యాణ
అంటే మహావీర్ స్వామి పుట్టినప్పుడు ఎట్లా ఆ వాతావరణం ఎట్లా ఉందో, ఎట్లా దేవతలు నృత్యం చేశారో ఆ కార్యక్రమం పైన జరుగుతున్నది.